హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణి రెడ్డి. ఈరోజు మన వీడియోలో ఇన్స్టంట్ సగ్గుబియ్యం దోశల తయారీ విధానం తెలుసుకుందాం. అప్పటికప్పుడు రుచిగా ఆరోగ్యంగా చేసుకోవచ్చు. మనం సగ్గుబియ్యంతో రకరకాల వంటకాలను చేసుకొని తింటూ ఉంటాం కదా. సగ్గుబియ్యంతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు కదా. సగ్గుబియ్యంతో మనం తరచూ చేసే వంటకాలతో పాటు మనం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకొని తినొచ్చు. సగ్గుబియ్యంతో చేసే ఈ దోశలు రుచిగా ఉంటాయి. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయని చెప్పొచ్చు. మరి ఆలస్యం లేకుండా కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు దొడ్డు సగ్గుబియ్యం తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత సగ్గుబియ్యం పూర్తిగా మునిగే వరకు నీళ్ళని పోసుకొని ఒక 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు దొడ్డు బియ్యం తీసుకున్నాను. ఇక్కడ నేను రేషన్ బియ్యం వాడుతున్నాను. మీరు దోశ బియ్యం ఏవైనా వాడుకోవచ్చు, కానీ రేషన్ బియ్యంతో చేస్తే చాలా రుచి ఇంకా ఆరోగ్యం కూడా. శుభ్రంగా 1కి 2 సార్లు కడిగిన తర్వాత తగినన్ని నీళ్ళని పోసి రేషన్ బియ్యాన్ని ఇక్కడ 3 గంటల పాటు నాననివ్వాలి. 3 నుండి 4 గంటల పాటు నాననివ్వాలి. గిన్నె పైన మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. 3 గంటల తర్వాత ఒకసారి మూత తీసుకొని చూద్దాం. మనకు సగ్గుబియ్యం పూర్తిగా నానిపోయినాయి కదా. సగ్గుబియ్యంలో నుండి నీళ్లు పూర్తిగా తీసేసుకుందాం. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన మనకి నానిన బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తగినన్ని నీళ్ళని పోసుకొని మనం దోశకి ఏ విధంగా రుబ్బుకుంటామో అదే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందే మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమంలోకి రుబ్బి పెట్టుకున్న బియ్యం మిశ్రమాన్ని కూడా వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు పిండి మరీ గట్టిగా అనిపిస్తే మాత్రమే కొన్ని నీళ్లు పోసుకోండి. దోశ పిండిలాగా ఉండాలి. మరీ పల్చగా మరీ తిక్కుగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని పిండిలో వేసి కలుపుకోవాలి. దాంతోపాటు 1/2 కప్పు చిలికిన పెరుగును తీసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకొని దాంతోపాటు సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోండి. ఇక్కడ నేను 1 ఉల్లిపాయ తీసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు వేసి మిశ్రమం పూర్తిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పిండి మనకు పులియాల్సిన అవసరం లేదు. సగ్గుబియ్యం నానితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ పెనం ఒకటి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఆనియన్తో కొన్ని చుక్కల ఆయిల్ అప్లై చేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని దోశలాగా కాకుండా మనం రవ్వ దోశ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. ఈ దోశలు రౌండ్ షేప్లో రావు, ఇంకా కొంచెం మందంగా వస్తాయి. అయినప్పటికీ కూడా చాలా రుచిగా ఉంటాయి, ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొన్ని చుక్కల ఆయిల్ అప్లై చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా పూర్తిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని దోశలను చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మనకి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. కొన్ని చుక్కల ఆయిల్ సైడ్స్ నుంచి అప్లై చేసుకొని గోల్డెన్ బ్రౌన్లో కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా కొంచెం ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే కదా. దోశలను మీడియం ఫ్లేమ్లో మాత్రమే మీరు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి.
ఈ విధంగా చేసుకున్న దోశలను అల్లం చట్నీతో కలిపి తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు పల్లీ చట్నీ, పుదీనా చట్నీ, టమాటో చట్నీ మీకు నచ్చిన కర్రీతో కూడా ఈ దోశలను ఎంజాయ్ చేయవచ్చు. మార్నింగ్ టైంలో మనం ఎప్పుడు చేసుకునే దోశలతో పాటు ఒక్కసారి సగ్గుబియ్యంతో కూడా మీకు నచ్చితే ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంట్లో కూడా పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ ఈ దోశలు నచ్చుతాయి. వీటిలో మనం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం అన్నీ వేసుకున్నాం కాబట్టి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మార్నింగ్ టైంలో వర్షాకాలంలో సగ్గుబియ్యంతో చేసుకున్న ఈ దోశలు తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంకా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తయారు చేసుకున్న దోశలన్నీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. దాంతోపాటు ఇక్కడ నేను పల్లీ చట్నీ చేసుకున్నాను. చాలా రుచిగా ఉంది కలిపి తింటే. మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. దాంతోపాటు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాను. మళ్ళీ కొత్త వంటకంతో కలుద్దాం.